హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మోనికా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే, తమిళ చూసారు కదా, మేమైతే పండగ షాపింగ్ అయితే వెళ్ళబోతున్నాము. ఇప్పుడు వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తాం ఏంటి, ఫైనల్గా ఏం తీసుకుంటున్నాం, యాక్చువల్లీ అందరికీ నేను తీసుకోవాలి, భవిత్కి తీసుకోవాలి, మా హస్బెండ్ కూడా తీసుకోవాలన్నమాట. సో ముగ్గురికి ఈరోజు అవుతుందో అవ్వదో కూడా తెలీదు. ఇప్పుడు టైం ఆల్రెడీ 6:10 అయిపోతుంది. సో మేము వెళ్ళి ఏ షాప్కి వెళ్తాం, క్వాలిటీ పరంగా అవన్నీ చెప్తాను, ఎక్కడ బాగున్నాయి ఏంటి అని, సో దట్ కొంతమందికి యూజ్ అవుతుంది కదా. సో అదనమాట. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సో ఇదైతే భవిత్ బ్యాగ్ అనమాట. ఏం తీసుకెళ్ళట్లేదు, మిల్క్, వాటర్ బాటిల్, డైపర్స్ అంతే. ఇంకా వీళ్ళు కూడా రెడీ అయిపోయారు. హలో, సబ్స్క్రైబ్. షాపింగ్కి వెళ్తున్నాం. చెప్పు. షాపింగ్కి షాపింగ్. సో ఇంకా మేము వచ్చిన షాపింగ్ మాల్ అయితే సౌత్ ఇండియాకి అయితే వచ్చాము. సో లాస్ట్ ఇయర్ ట్రెండ్స్కి వెళ్ళామన్నమాట. సో ఈ ఇయర్ అయితే సౌత్ ఇండియాకి వచ్చేసాం. సో నేనేం తీసుకున్నాను ఏంటి, ప్రైజెస్ ఎంత పడ్డాయి, క్వాలిటీ పరంగా నేను అన్నీ చూపించాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ భవిత్కి తీసేసుకుంటే కొంచెం మనం తర్వాత మన షాపింగ్ రిలాక్స్గా చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే ఇంకా భవిత్ కిడ్స్ వేర్కి వచ్చేసాము. సో భవిత్ అయితే మొత్తం అంతా తిరిగేశాడండి. అసలు ఫ్లోర్ అంతా తిరిగాడు. చాలా వెనకాతలు జస్ట్ మనం ఒక్క సెకండ్ కన్ను ఇలా ఆరిపామంటే చాలు వాడు పారిపోయేవాడు అనమాట. సో వాడి వెనకాతలు తిరగడమే సరిపోయింది. నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే మాల్లో మొత్తం అన్నీ క్లియర్గా చూపిద్దాం, కుర్తీస్, భవిత్ డ్రెస్సెస్ కానీ అన్నీ చూపిద్దాం అనుకున్నా. బట్ వాడి వెనకాతల మా హస్బెండ్ మొత్తం తిరిగారు. అండ్ నేను ఒక్కదాన్నే వీడియో తీసుకుంటూ చూడడం కుదరదు కదా. సో అందుకని నేను ఏమేమి తీసుకున్నాను, ప్రైజెస్ ఎంత పడ్డాయి, అవన్నీ నేను లాస్ట్లో మొత్తం అన్నీ చూపించాను అనమాట. ఇంకా ఇక్కడైతే భవిత్ కోసం చూస్తున్నాము. సో నాకు ఫస్ట్ ట్రెడిషనల్ వేర్ అంటే చాలా ఇష్టం. అంటే నాకు కాదు, భవిత్కి వేయడం, ట్రెడిషనల్లో చూడాలి, అలా చాలా ఇష్టం అనమాట. సో అందుకని ఫస్ట్ అయితే ట్రెడిషనల్ వేర్ సెక్షన్కి అయితే వచ్చేసాము. మొత్తం అన్ని కుర్తీస్, అదిగోండి అక్కడ చూసారు కదా. సో అవన్నీ జస్ట్ 500 నుంచి స్టార్టింగ్ అనమాట. అండ్ న్యూ బార్న్ కూడా ఉన్నాయి. చాలా క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది. కాటన్, పిల్లలకి గుచ్చుకోవడం అలాంటివి కూడా ఏం లేవు. భవిత్కి అయితే ట్రయల్ చేసి కూడా చూసాము. వాడు ఓన్లీ ఒక్కటి వేయడానికే మాకు సపోర్ట్ చేశాడనమాట. ఇంకా తర్వాత నుంచి ఇంకా ఫుల్ ఆడే మూడ్లో ఉన్నాడు. ఈ పాప అయితే ఇంకా షాపింగ్ మాల్లో పరిచయం అయిందనమాట వాడికి. ఇంకా తనతోనే ఫుల్గా ఆడాడు. అసలు ఆ పాప అయితే మా హస్బెండ్ అంటారు, దేవుడే పంపించుంటారు చక్కగా దేవతలాగా ఆడిపించడానికి, లేకపోతే అసలు వాడిని కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. అందుకనే వీడియో కూడా రికార్డ్ చేయడం అవ్వలేదన్నమాట. సో ఇంకా మొత్తానికి నేను కూడా తీసేసుకున్నాను. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది ఇన్ ద సెన్స్ నేను ఇంకా భవిత్ మేమిద్దరమే తీసుకున్నాము. మా హస్బెండ్కి తీసుకోవడానికి ఇంకా టైం లేదు. చెప్పాను కదా, మేము వెళ్ళేసరికి 7 అయిపోయింది. ఇంట్లోనే 6:10, ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 7 అయిపోయింది అనమాట. ఇంకా తర్వాత మేము 9 కల్లా ఇంకా బయటకు వచ్చేసాం. అంటే 9:15 అయిపోయిందిలేండి. బయటకు వచ్చి ఒక 15 మినిట్స్ అక్కడే ఉన్నాం. ఎందుకంటే ఇంకా భవిత్ పడుకునే టైం అనమాట. సో వాడికి ఏదో ఒకటి తినిపిస్తే ఫిల్లింగ్గా ఉంటుంది కదా అని చెప్పి అక్కడ సౌత్ ఇండియా ఆపోజిట్లో గ్లోరీ దోస పాయింట్ అని ఉంది. ఎవరైనా ఒకవేళ సౌత్ ఇండియాకి వెళ్తే మీరు ఒకసారి ట్రై చేయండి. నిజంగా ఎంత టేస్టీగా ఉందంటే, గీ ఇడ్లీ తీసుకున్నాను నేను భవిత్ కోసం. కార్లో తినిపించేయచ్చు కదా, అండ్ కార్లోనే పడుకుని పోతాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేశాను. బికాజ్ అది వాడిని నిద్ర పడుకునే టైం కాబట్టి. సో అందుకని ఇంకా ఇడ్లీ అయితే తీసుకున్నా, గీ ఇడ్లీ. ఇంకా కార్లోనే తినిపించేసాను అండ్ పడుకుని పోయాడు కూడా యాజ్ ఎక్స్పెక్టెడ్. ఇంకా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. ఇంటికి రీచ్ అయిన తర్వాత మొత్తం డిన్నర్ అదంతా చేసేసి మేము తీసుకున్నవైతే ఇదిగోండి ఈ 2 కవర్స్, భవిత్వి నావి అనమాట. ఇప్పుడు నేను మొత్తం అన్నీ క్లియర్గా
అంటే ఎంత ప్రైజెస్ పడ్డాయి ఒక్కొక్కటి, అండ్ నేను బడ్జెట్లోనే తీసుకున్నాను. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఎంత ఆన్లైన్ షాపింగ్ చేసినా సరే ఇలాంటి ఫెస్టివ్ టైమ్స్లో షాపింగ్కి వెళ్ళి షాప్ చేయకపోతే ఏంటో అది ఆ ఫెస్టివ్ వైబ్ అనేది నాకు రాదనమాట. సో అందుకని మాల్కి అయితే వెళ్తాము ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్. సో ఎంత షాపింగ్ ఆన్లైన్లో తీసుకున్నా సరే మళ్ళీ మాల్కి వెళ్ళి తీసుకుంటాము. మాల్లో సెట్ అయిపోతే ఓకే, లేదు అంటే అప్పుడు ఆన్లైన్లో చూస్తామన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను భవిత్కి ట్రెడిషనల్ వేర్లో అయితే తీసుకోలేదండి. ఎందుకంటే నాకు ఏమనిపించిందంటే వాడి సైజు అయితే పొడవు అయిపోతున్నాయి, లేకపోతే ఈ స్టమక్ దగ్గర టైట్ అయిందనమాట. సో అందుకని ట్రెడిషనల్ వేర్ ఆన్లైన్లో చూద్దాంలే అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికి జస్ట్ ఒక 3 pairs అయితే తీసుకున్నాను. అండ్ ఇది వింటర్ కాబట్టి ఫుల్ స్లీవ్స్తో తీసుకున్నాను అనమాట. అండ్ ఆల్రెడీ వాడికి ఇంట్లో కూడా 2-3 డ్రెస్సెస్ ఉన్నాయి కొత్తవే. సో పండగ టైంలో అవి ఇవి అన్నీ ఎక్కువైపోతాయి కాబట్టి జస్ట్ 3 pairs తీసుకున్నా. ఐ మీన్ 3 pairs తీసుకున్నాను. సో చూసారు కదా, అవి అనమాట ఆ 3. నాకు ఎంత పడ్డాయంటే ఒక్కొక్కటి ఆ మిడిల్ది ఉంది కదండి బ్లూ కలర్ది, సో అది మాత్రం 410 రూపీస్ పడింది. అండ్ ఈ 2 395 పడ్డాయి అనమాట. సో నాకు పర్లేదు అనిపించింది. అండ్ క్వాలిటీ వైజ్ నిజంగా చాలా బాగున్నాయి. అండ్ కొంచెం కాటన్ సాఫ్ట్గా చాలా మంచిగా ఉన్నాయన్నమాట క్లాత్. ఇంకా ఏంటంటే నేను కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం లేటర్గా అంటే మనం ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నా. అండ్ మెయిన్ పెద్ద సైజ్ తీసుకుంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే, చూసారా అక్కడ ప్యాంట్ కింద టైట్ యాంకిల్ దగ్గర కొంచెం పట్టేలాగా వస్తాయి అన్నమాట. సో అవి తీసుకుంటే ఏంటంటే మనం ఎంత పొడవువి తీసుకున్నా అక్కడ కింద మనంకి పిల్లలకి వేసేటప్పుడు యాంకిల్ దగ్గర టైట్ ఉంటాయి కాబట్టి పైదంతా ఆ పొడవైనదంతా పైన లెగ్ దగ్గర వచ్చేస్తాయి. సో అంత ఏం అనిపించదు అనమాట. సో భవిత్కి తీసుకున్నదైతే అవి చెప్పాను కదా ప్రైజెస్. బ్లూ కలర్ది మాత్రం 410 రూపీస్ పడింది. అండ్ రెస్ట్ 2 వచ్చేసి 390 అనుకుంటా, 390 పర్ పేర్ పడ్డది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నావి. సో నేనైతే ఒక 2 పటియాలా డ్రెస్సెస్ అండ్ 2 మంచి బ్యూటిఫుల్ టాప్స్ అయితే తీసుకున్నా, నాకు బాగా నచ్చాయి. సో పటియాలాస్ ఎందుకు తీసుకున్నానంటే బేసిక్గా నాకు చుడిదార్స్ అంటే చాలా ఇష్టం. అందులో పటియాలాస్ అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం అనమాట. ఈ మధ్య కాలంలో అసలు నేను ఏం తీసుకోలేదు పటియాలాస్. చూసారా ఎంత బాగున్నాయో, నాకైతే భలే అనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఫ్లవర్స్తో అసలు చాలా డీసెంట్గా ఉందన్నమాట. సో రెడీమేడే ఆఫర్స్ అయితే అసలు భలే ఉన్నాయి పటియాలాస్ మీద, మామూలుగా లేవన్నమాట. సో ఆఫర్స్ 2 కలిపి 1500, 1400. సో 2 సెట్స్ మనం తీసుకుంటే 1400, 1300, 1500 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. సో నాకు ఒక డ్రెస్ 700 పడింది. సో 2 కలిపి నేను 1400కి 2 సెట్స్ తీసుకున్నాను అనమాట పటియాలా డ్రెస్సెస్. సో ఈ మధ్య నేను తీసుకోవడమే అవ్వలేదు, అందుకని ఇంకా పటియాలా డ్రెస్సెస్ అయితే తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ టాప్ అనమాట, బ్లాక్. ఇది కూడా నాకు బ్లాక్ అండ్ రెడ్ అలా సెట్ అయింది. నేను యాక్చువల్లీ మాకు చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళు ఈ పండగ కానీ బర్త్డేస్ కానీ చాలామంది బ్లాక్ కొనుక్కోకూడదు వేసుకోకూడదు అనడంలోనే సరిపోయింది. జనరల్గా బ్లాక్ ఇష్టమే, కానీ ఎప్పుడు వాళ్ళు అలా చెప్పేసరికి మనం ఎప్పుడెప్పుడు షాపింగ్ చేస్తాం చిన్నప్పుడు అంటే బర్త్డేస్కి ఫెస్టివల్స్కే, కాబట్టి బ్లాక్ తీసుకునే అవకాశం అంత వచ్చేది కాదు. బట్ ఇప్పుడైతే జస్ట్ క్యాజువల్గా దేవుడి దగ్గర పెట్టకపోయినా సరే ఊరికే బ్లాక్ కూడా తీసుకుంటున్నాను అనమాట. ఈ మధ్య స్టార్ట్ చేశాను. బట్ ఇప్పుడు నాకు వీడియో చూస్తే గుర్తొచ్చింది పటియాలలో కూడా బ్లాక్ ఉంది. అండ్ ఇది ఈ టాప్లో కూడా బ్లాక్ తీసుకున్నా అని చెప్పి. అండ్ బ్లాక్ టాప్ అయితే నాకు భలే నచ్చింది. నాకు కాలర్డ్ నెక్స్ ఉంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని అది తీసుకున్నాను. అది స్లీవ్లెస్ వచ్చింది, దానిపైన డెనిమ్ జాకెట్ ఆర్
వైట్ కోట్స్ లాంటివి ఏమైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే నాకు నచ్చుతుంది అనమాట. అండ్ తర్వాత క్రీమ్ కలర్ టాప్ ఒకటి తీసుకున్నా. అదేంటంటే జస్ట్ లోపల అటాచ్డే వచ్చింది. సో ఆ మోడల్లో నా దగ్గర లేదని చెప్పి అది తీసుకున్నాను. నాకు బ్లాక్ కలర్ టాప్ వచ్చేసి 750 పడింది. అండ్ ఇదేమో 1100 పడింది అనమాట, క్రీమ్ కలర్ టాప్. సో ఐ హోప్ నేను ప్రైజెస్ కూడా క్లియర్గా మీకు చెప్పాను అని. సో ఇదన్నమాట మా షాపింగ్. ఇంకా ఆన్లైన్లో నేను ఒకవేళ ఏమైనా ఆర్డర్ చేసిన భవిత్కి నేను ఫ్యూచర్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను, ఓకేనా. సో అదనమాట మా షాపింగ్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసరికి 9:30 10 అయింది. ఇంకా తినేసి భవిత్ ఆల్రెడీ కార్లోనే పడుకుని పోయాడు కాబట్టి ఇంకా పడుకోబెట్టేసి మేము కూడా డిన్నర్ చేసామన్నమాట. సో డిన్నర్ చేసిన తర్వాత ఈ వీడియో అనేది రికార్డ్ చేశాను. సో అది మా షాపింగ్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ మీకు ఏ డ్రెస్ నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.